ప్రకాశం జిల్లా దర్శి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ నాయకత్వంలో ఆందోళన చేశారు. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి తక్షణమే స్థలం కేటాయించి భవన నిర్మాణానికి ప్రారంభం చేయాలని కోరుతున్నాం. మహనీయులు జయంతులు వర్ధంతులు నిర్వహించడం అవసరమని చెప్పిన అంబేద్కర్ సామాజిక భవనానికి అవసరమైన స్థల కేటాయింపులో అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరం. తక్షణమే స్పందించి అంబేద్కర్ సామాజిక భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలా కాని పక్షంలో దళితుల సమస్యలపై ఆందోళన చూపడం ద్వారా ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు రాజపూడి మోషే, గుండగాని ఎలీషా, డిపిఆర్సి నియోజకవర్గ కన్వీనర్ కావూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము గత 2 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనం ఏర్పాటు చేయమని చెప్పేసి అనేక సందర్భాల్లో అంబేద్కర్ వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, అదేవిధంగా అనేక సందర్భాల్లో అధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు, ఈ నెలాఖరు చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో కూడా మన శ్రీమతి టీడీపీ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ గారు మన గొట్టిపాటి లక్ష్మి గారు కూడా హామీ ఇస్తున్నారు, కానీ హామీ ఇస్తున్నారు కానీ అమలు చేయట్లేదు. కాబట్టి ఈరోజు మీకోసం కార్యక్రమానికి వచ్చేందుకు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హామీ అమలు కాకపోతే మేము చేసే ఆందోళనకి తప్పకుండా ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఎవరు అడగకపోయినా కానీ విగ్రహాలకి స్థలాలు ఉంటున్నాయి, అదేవిధంగా ప్రభుత్వాలకి స్థలాలు ఉంటున్నాయి, కానీ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం ఇవ్వడం అనేది చాలా బాధాకరం. తక్షణమే అంబేద్కర్ సామాజిక భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పక్షంలో మేము చేసే ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.